కట్ వర్క్ ఫ్రాకు 7 ఇయర్స్ బేబీకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్. ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ని ఇలా టేప్తో ఆఫ్ చేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని యాజ్ టీజ్గా ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్. 24 ఇంచెస్ని ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 22 ఇంచెస్. 22 ఇంచెస్ని ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ నెక్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా ఒక టక్స్ పెట్టుకొని ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకొని 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. ఇలా కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మడత పెట్టుకోవడానికి ఈ లెంత్ సరిపోతుంది. ఇట్లా ఓపెన్ చేసి ఇంత వదిలేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 23 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా ఆఫ్ చేసుకొని ఇది ఎంత ఉందో ఇటు కూడా అంతే తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి తీసేసుకున్నాం కదా, తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడికి ఒక కట్ పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడికి ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 5.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 5.5 ఇంచ్కి ఇంకో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 5.5 ఇంచ్కి ఇంకో మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని పీసులు కట్ చేసుకొని జాయిన్ చేసుకొని పీకో చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి 4 పీసెస్ వచ్చినాయి. ఒక్కో దానికి 2 పీసెస్ యూజ్ చేయాలి ఒక్కో హ్యాండ్కి. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి క్యాన్ షీట్ని ఒకటి తీసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్కి ఇలా రౌండ్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇది వచ్చేసి ఇలా ఏ షేప్లో అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇలా క్యాన్ షీట్ని ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వేసేసుకొని లైనింగ్ దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్లో ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకొని పై వైపులా ఒక కుట్టేసుకోవాలి. ఇలా నెక్ని రివర్స్ చేసేసుకొని ఎడ్జ్లో ఒక కుట్టేసేసుకోవాలి. ఇలా నెక్ అంతా కుట్టేసేసుకోవాలి. ఇలా లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని రివర్స్ చేసుకొని డాట్స్కి మార్క్ చేసుకున్నాం కదా ఆ సైడ్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా లైనింగ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకొని ఇది వచ్చేసి రౌండ్ నెక్. ఈ రౌండ్ నెక్ని ఇలా ఒక కుట్టు వేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా ఒక కుట్టేసేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా క్యాన్ షీట్ని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా జస్ట్ మనకి ఎక్కడ దాకా అయితే ఖర్చు ఉంటుందో అక్కడ వరకు ఇలా కుట్టేసేసుకోవాలి. చూసుకొని ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఈ కట్ వర్క్ని నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఈ నాట్ కాడ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకోవాలి అన్నిటిని. ఈ బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసేసుకున్నాం కదా ఇలా కుట్టేసేసుకోవాలా. ఈ కట్ వర్క్ అంతా ఇలా రివర్స్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్లో ఇలా తీసుకొని ఇలా రివర్స్ చేసుకుంటూ ఇట్లా కట్ పెట్టుకోవాలి. ఈ సెంటర్కి ఇలా కట్ పెట్టుకుంటేనే రివర్స్ తిరుగుతుంది. ఇలా రివర్స్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి పై వైపుకు ఉండాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి రివర్స్లో ఉండాలి. ఇలా వేసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర సమానంగా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక పీస్ తీసుకొని ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని జస్ట్ ఇలా మర్చేసుకొని ఇలా 1 టైం మర్చుకొని ఇంకో టైం ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా దీన్ని 2 సైడ్స్ పీకో చేసేసుకున్నాను. ఇలా సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. దీనికి వచ్చేసరికి పీకో వైర్ వేసాను. హ్యాండ్కి అయితే
ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి విడిగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా జస్ట్ ఇలా మూవ్ చేసుకోవాలి. టూ ఫింగర్స్ని ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ కుట్టేసేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ దాకా అయితే కుట్టుకోవాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, చూసుకుంటూ కుట్టుకోవాలి. ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్ కూడా జస్ట్ ఎక్కడ దాకా అయితే కుట్టుకుంటామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలా. ఈ హ్యాండ్ అయితే మధ్యలో ఇలా రఫ్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసరికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ ని విడిగా కుట్టేసేసుకొని అటాచ్ చేసుకుంటాను. ఆల్రెడీ లైనింగ్ కుట్టేసేసుకున్నాం కదా, ఈ లైనింగ్ కి దీనికి అటాచ్ చేసేసుకోవాలి. విడిగా అటాచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసరికి ఇలా పెట్టేసుకొని పై వైపులా కుట్టేసుకోవాలి. అంతకుముందే ఈ కింద బార్డర్ వచ్చేసి ఇంత పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ బార్డర్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ 2 పీసెస్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ ని ఇలా అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ని ఇలా తీసేసుకొని థ్రెడ్ చేంజ్ చేసుకోవాలి. థ్రెడ్ చేంజ్ చేసుకొని ఇలా పై వైపుకి ఇలా పెట్టేసేసుకొని పై వైపులా కుట్టేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి కింద వైపుకు ఉండాలి. కింద వైపుకుండి ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపుకి ఇలా రివర్స్ చేసాం కదా ఆల్రెడీ. ఇలా పై వైపు కుట్టు అయితే వేసుకోవాలి.
ఇటు సైడ్కి రివర్స్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఇలానే పై వైపుకి మెయిన్ క్లాత్ ఉండేలాగా, కింద క్లాత్ ఏమో కింద పక్క ఉండేలాగా చూసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము. ఈ హ్యాండ్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని ఈ రెండింటిని పై వైపుకి ఇలా పెట్టేసుకోవాలి. ఈ గ్యాదరింగ్ ఫ్రిల్స్ని పై వైపుకి ఇలా ఉండేలాగా చూసుకొని ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. సమానంగా పెట్టేసేసుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ 4 లేయర్స్ సమానంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా ఎడ్జ్లో రఫ్ చేసేసుకోవాలి. సేమ్ ఇటు కూడా ఇలా పై వైపు కనేసేసుకొని ఇవన్నిటిని ఇలా పై వైపు కనేసుకొని ఎడ్జ్లో రఫ్ చేసేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో రఫ్ చేసేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము.